రేపు 10వ తరగతి పరీక్షా ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. గుంటూరు నగరంలో ఉండే 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గుంటూరు ఈస్ట్ డిఎస్పీ గారిని చెప్తుంది ఏంటంటే, పరీక్ష ఫలితాలు వచ్చినప్పుడు కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళని ప్రైవేట్ పెట్టడం వల్ల వాళ్ళు సడన్గా ఆత్మహత్య చేసుకోవడం కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, వేరే పిల్లల్ని దగ్గర తీసుకోండి, వాళ్ళని సమాధానం చేయండి, వాళ్ళకి ఎట్లా నచ్చ చెప్పండి, ఇట్లా కాదు బాబు నెక్స్ట్ టైం మనం రాయొచ్చు అని చూసుకోండి. అట్లా విద్యార్థులు కూడా చెప్పేదంటే, అందరూ పరీక్ష పాస్ కాదు, ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇంకొకటి కొంతమంది బాగా రాసి కూడా ఫెయిల్ అయినట్టు చూపిస్తారు. మళ్ళీ పరీక్ష కాకపోతే మనం దిద్దించుకుంటే దాంట్లో కొంతమంది పాస్ అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము బాగా రాసాము, మీకు ఫెయిల్ అయిన నిరాశ చెంది ఆత్మహత్యలకు లేదా ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు అట్లా చేయకూడదని చెప్తున్నాము. కాబట్టి మీకు పోలీస్ సహాయం కావాలన్నా కానీ మేము చూస్తాము. మీరు ఆధారపడవద్దు. నేను కూడా 10th క్లాసు ఫెయిల్ అయ్యి తర్వాత మళ్ళీ రాసుకొని ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసి 91 ఎస్ఐకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈరోజు డిఎస్పీ ఉన్నాను. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని ఆలోచించి అనవసరంగా ఆత్మహత్యలు కానీ ఈరోజు వెళ్ళిపోవడం కానీ చేయొద్దు. మీ తల్లిదండ్రులు మీకు ఇబ్బంది పెడితే నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఎటువంటి తొందరపాటు చర్యలు చేసుకోవద్దని నేను తెలియజేసుకున్నాను. నమస్తే.